అసుర పార్ట్ 45. కాళి అఖిల నడుమును పట్టి దగ్గరకు లాగి నడుము నలిపేస్తూ తన ముఖంలో ముఖం పెట్టి, పిచ్చి ముఖం దాన, ఇలాంటి పిచ్చి పనులు చేస్తారా ఎవరైనా? ఇంత పిరికి దానివా నువ్వు అని అన్నాడు. అఖిల, నేను ఏ విషయంలో పిరికిదానను కాదు, కానీ మీరు నాకు లేరు అంటే పిరికిదాన్నే అన్నది. కాళి నవ్వుతూ అఖిలను ఇంకా దగ్గరికి గుంజుకొని, అఖిల, నాకేమీ కాదు అని మీరు చెప్పాను కదా. అఖిల నాకేమీ కాదు. అంజలి గ్రూప్స్ నుంచి అఖిలకు ఉన్న సంపాదనతో అఖిలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నా భార్య అఖిలేశ్వరి. ఆమెకి అంజలి గ్రూప్స్కి సంబంధించిన ప్రాపర్టీస్కి సంబంధం లేదు కనుక అఖిలేశ్వరి నా భార్య, నా హృదయేశ్వరి అంటూ కాళి అఖిల నుదుటి మీద ముద్దు పెట్టి సరేనా అన్నాడు. అఖిల సిగ్గుపడుతూ, నీ హృదయేశ్వరి నేనే అయినప్పుడు మరి నాతో సంతకాలెందుకు అన్నది. కాళి, అవి డైవర్స్ పేపర్స్ కాదే పిచ్చి ముఖం దాన. అంజలి గ్రూప్స్కి సంబంధించిన ఏ ప్రాపర్టీతో నా భార్యకు సంబంధం లేదు అని పేపర్స్ పై సంతకం పెట్టివ్వు అన్నాడు. అఖిల వెంటనే సంతకం చేసి కాళీకి ఇచ్చింది. మీడియాకి చూపుతూ, మా కుటుంబానికి అంజలి గ్రూప్స్కి ప్రాపర్టీస్కి మాకే సంబంధము లేదు, కానీ ఆ కంపెనీకి చైర్మన్గా మాత్రం మా ఫ్యామిలీ వారు మాత్రమే కొనసాగుతారు అని అక్కడ గర్వంగా చెప్పి, అంజలి గ్రూప్స్కి సంబంధించిన 1000 కోట్లకు పైన ఉన్న సంపదనను మొత్తం మీడియాకు చూపి దాని నుంచి ప్రతి పైసా ప్రజల కోసమే వినియోగిస్తామని గర్వంగా కాళి అఖిల చెప్పారు. వారు చేసిన మహత్కార్యానికి ప్రజల నుంచి, గవర్నమెంట్ నుంచి కూడా ప్రశంసలు వెల్లువిరిశాయి. ఆ రోజు అఖిల, కాళి మీడియాలో 24 గంటలు వారి గురించి, గతంలో కాళీ చేసిన నీచ కార్యాలు కూడా గొప్ప కార్యాల బయటికి వచ్చాయి. ఎందుకంటే అలా సివిల్లో ఉండి అందరినీ కనుక్కున్నాడు. అందుకే అప్పుడు అంతో ఇంతో అలా బ్యాడ్ నేమ్లో ఉన్నాడు అతను అనేది ప్రజల్లోకి. కాళీ ఉన్న చెడు కూడా మంచిగా అయినది. కాళీ ప్రజల కోసమే బ్రతికే మనిషిలా, అఖిల ప్రజల కోసమే బ్రతికే మనుషులుగా, ఒక దేవతలా, ఒక దేవుళ్ళ అందరికీ కనిపించారు. అక్కడ అంతా ముగించుకొని దీపక్ అర్చనను, ఆ కట్ పీసెస్ కంపెనీ ఎండీను, బెనర్జీని తొలగించిన ప్లేస్లో దీపక్ని కట్ పీసెస్ కంపెనీ ఎండీగా, అర్చన ప్రతి ఆడపిల్ల తమ సంస్థకు చేరినప్పటి నుంచి బయటకు వెళ్లేదాకా ఏ సంరక్షణ బాధ్యతలు అయినా కానీ అర్చన చేతుల మీదే జరగాలి. అర్చనను అనాథ ఆశ్రమానికి, వృద్ధాశ్రమాలకు, ఇప్పుడు కట్టబోయే బిల్డింగ్లకు ప్రతిదానికి తానే ఎండీగా నియమించారు. ఆడపిల్లల బాధ ఒక ఆడపిల్లకు మాత్రమే తెలుస్తుంది. అర్చన వారి కోసం అంత త్యాగం సాహసం చేసింది కనుక అర్చనను బెనర్జీ ప్లేస్లో పెట్టేశారు. ఇంకా కొన్ని బాధ్యతలు అర్చనకు పెంచేశారు కూడా. శిల్పని, తోకాని అంజలి గ్రూప్స్ నుంచి వచ్చే ప్రాపర్టీస్ లెక్క తీసి అవి అఖిలేశ్వరి ఫౌండేషన్కి ఎలా వినియోగిస్తున్నారో చూసేలా నియమించారు. అంటే వారధులు రెండింటికి మధ్యలో. ఆ 2 జంటలను సామ్రాజ్యానికి పంపించేసి ఇక సామ్రాజ్యం మీరే వాడేసుకోమని చెప్పారు. దీపక్, అదేంటన్నా మీరెక్కడుంటారు అని అన్నాడు. కాళి, నా భార్యకి ఒక కళ ఉంది, ఆ కళ నెరవేర్చడానికి ఒక ప్లేస్ సెట్ చేశా. ఆమెకు నచ్చినట్టు మా కుటుంబం ఉండాలి అనేది మా కోరిక అని అన్నాడు. అఖిల, నాకు నచ్చినట్టు నా ఊహలో అతనికి ఎప్పుడు చెప్పలేదే అని మనసులో అనుకుంది. నమితకి ఫ్లైట్ టికెట్ ఇస్తూ కాళి, నేనేదైనా నీ విషయంలో తప్పు చేసి ఉంటే క్షమించు అన్నాడు. నమిత, లేదు కాళి, నువ్వేం తప్పు చేయలేదు అని నమిత అంటే, కాళి, నువ్వు ఇక్కడ ఉండలేకపోతున్నాను అనేది నీ మనసుకు అనిపించింది అంటే మేము ఎవరో అయినా నిన్ను ఇబ్బంది పెట్టినట్టే కదా అన్నాడు. నమిత భారంగా శ్వాస తీసుకొని, నన్నెవరూ ఇబ్బంది పెట్టలేదు, కానీ నా మనసు ఇబ్బంది పడుతుంది ఇక్కడ. అలా అని నాది కాని దానిని నేను ఆశించే మనిషిని కాదు. ఇక్కడ ఉంటూ చాలా ప్రజాసేవ చేయవచ్చు, కానీ నిన్ను చూస్తూ మనసు పడే ఇబ్బందికి తట్టుకోలేను అని దూరంగా వెళ్ళిపోతున్నా, అంతేకాని మరేమీ లేదు అని నమిత అంటుంటే, కాళి, నువ్వు
యూస్ అండ్ త్రోలా బిహేవ్ చేస్తావు కదా, నీకు కూడా అలా ఎందుకు అనిపించింది అని అన్నాడు. నమిత నవ్వుతూ, నువ్వు కూడా అటువంటి మనిషివే కదా, నువ్వెందుకు మారావు అని అన్నది. కాళీ, నా అక్కీ కోసం నేను మారాను, అక్కీ ప్రేమ కోసం మారాను, నువ్వెందుకు మారావు అని అన్నాడు. మీ ఇద్దరి ప్రేమను చూస్తూ నాకు కూడా ప్రేమ మీద ప్రేమ కలిగింది, అంతే. మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది, మీ ఇద్దరి మీద ప్రేమ కలిగింది. అలా అని ఇకపై నీ జీవితంలో నేను ఉండకూడదు, నేను ఉండాలన్నా అఖిల ఉండనివ్వదు, అఖిల ఉండనిచ్చినా నువ్వు ఉండనియ్యవు, అవునా కాదా అన్నది కాళీ. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అని చెప్పింది. అఖిలకి ఇష్టమైన, నీకు ఇష్టమైన, లోకానికి ఇష్టమైన, నా మనసుకు, నా శరీరానికి, నా అఖిలతోటి ఇది ఇలా నిన్ను నా జీవితంలోకి తీసుకుని రాకుండా ఇంకా వేరే మార్గాలు వెతికితే బాగుండేది. పిచ్చి మొక్కంది. నువ్వు యూస్ అండ్ త్రో అని నిన్నెంచుకుంది, కానీ నీ మనసు ఇలా మారుతుంది అని అది గ్రహించలేకపోయింది అని కాళీ అంటుంటే అఖిల కూడా నమిత చేతులు పట్టుకొని సారీ అన్నది. నమిత, నేనే మీ ఇద్దరికి సారీ చెప్పాలి, తెలిసి వచ్చాను. ఇప్పుడు నేను ఇలా బాధపడటం కరెక్ట్ కాదు, మిమ్మల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నేను బాధపడుతున్నా అని నువ్వు నేను ఇద్దరం కలిసి కాళీ కాళ్ళ మీద పడినా కానీ అతని మనసులోకి నన్ను రానివ్వడు, ఇప్పుడు అతని పక్కలోకి కూడా రానివ్వడు, అంతేనా కాళీ అని నమిత నవ్వుతూ అడిగింది. కాళీ, నీకు గతంలో చెప్పాను, అఖిల నా జీవితంలో ఉంటే నేను ఎవరిని తాకను అని. నువ్వు ప్రేమ అన్నా కానీ నాకు ఎవరి మీద ప్రేమ పుట్టదు అని కూడా చెప్పాను. అక్కి నన్ను కలిస్తే ఆ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న బంధం కూడా దూరమే అని చెప్పాను. అన్నిటికీ సిద్ధంగా ఉండమని చెప్పాను. నా తప్పు లేదు అని కాళీ అంటుంటే నమిత, ఇందులో ఎవరి తప్పు లేదు. అఖిల కూడా నిన్ను వేరే ఎవరికన్నా పంచితే నువ్వు తనకు దూరం అవుతావేమో అని భయానికే నన్ను అడిగి ఒప్పించింది అని చెప్పింది. అఖిలకు నువ్వంటే ఏంటో నాకు తెలియదా? అన్నీ తెలిసి కూడా నా మనసు చెలించటమే తప్పు. అందుకే భారమైన దూరంగానే ఉంటా. ట్రై చేస్తా కొత్త లైఫ్ కోసం. ఈసారి నన్ను ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడేమో వెతుకుతా. ఎందుకో నాకు కూడా ప్రేమ, పెళ్ళి, పిల్లలు కావాలి అనే ఆశ పుట్టింది. అది ఈ సంవత్సరం మీతో కలిసి ఉండటం వలన పిల్లల మీద అభిమానం, ప్రేమ చూస్తే భర్త ఉంటే ప్రతి ఇల్లాలికి ఆనందంగా ఉంటుంది. చూస్తా, నాకు నేను అటువంటి లైఫ్ వస్తే అప్పుడు వస్తా మీ దగ్గరికి అంటూ నమిత యూకే వెళ్ళిపోయింది. దీపక్, అర్చన, తోక, శిల్ప నలుగురు సామ్రాజ్యానికి వెళ్ళారు. కాళీ రాఘవని తీసుకుని, అఖిలను తీసుకుని, పిల్లలను తీసుకుని ముచ్చటగా ప్రయాణం మొదలుపెట్టాడు. అలా ఊరి చివరికి తీసుకుని వచ్చాడు. ప్రశాంతమైన వాతావరణం, 10 ఎకరాల స్థలం, అన్ని రకాల మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు. అక్కడ వాచ్మెన్ గేటు తీయగానే లోపల కారు ప్రయాణమే చాలాసేపు జరిగింది. ఆ చల్లటి వాతావరణం చెట్ల మధ్యలో వెళుతుంటే అఖిలకైతే ఆ ఆనందం చెప్పతరం కాదు. తను లగ్జరీ లైఫ్ అనుభవించి తనకు పెళ్ళంటూ అయితే ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ, మా పెరటి కూరగాయలు, మా ఇంటి పండ్లను తింటూ వాటి మధ్యన ప్రశాంతంగా బ్రతకాలి. తన చేతులతో మూగజీవాలను పెంచాలి. భర్తకు, పిల్లలకు తనే స్వయంగా వంట చేసి పెట్టాలి. ప్రతిదీ తమ పెరట్లో నుంచే ఏ కెమికల్స్ లేకుండా పండించుకుని తినాలి అనేది. అలాంటి వాతావరణంలో భర్తతో సంతోషకరమైన జీవితం కావాలి. ఈ మనుషుల మధ్య అసలే ఉండకూడదు అనే ఆలోచనలో ఉండేది. అది నెరవేరుతుందా లేదా అనేది తెలియదు, కానీ అఖిలకు అటువంటి వాతావరణంలో తన జీవితం ఉంటే బాగుండు అని ఎన్నో కలలు కనింది. అఖిల ఎవరిని చేసుకుంటుందో, ఎలా ఉంటుందో జీవితం ముందు తెలియదు, కానీ ప్రతి ఆడపిల్లలకి ఉండవలసిన కోరికల్లో అఖిలకి అటువంటి కోరిక బలంగా ఉండేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లగ్జరీ లైఫ్, దానికి దూరంగా ఉండాలనేది అఖిల కోరిక. కాళీతో జీవితం అని తెలిసాక
కాళీ సామ్రాజ్యంలో ఉన్న ఆ టెక్నాలజీ అన్నీ చూసి నా కోరిక తీరదు కాళీతో అని ఆమె ఎప్పుడో నిశ్చయించుకుంది. కానీ ఈరోజు కాళీయే తన కోసం స్వయంగా తన మనసు గ్రహించినట్టు ఎలా ఇలా తయారు చేశాడు అని అఖిల మనసులో ఆశ్చర్యం. నమితతో కాళీ ఉన్నప్పుడు అఖిల చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది అని ప్రతీది తెలుసుకున్నాడు. నమితతో ఉన్నాడు అనే కానీ అఖిల ఆలోచనలతోటే ఉండేవాడు. అఖిల నమిత ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. ఒకరి భావాలు ఒకరికి తెలుసు, ఒకరి గురించి ఒకరికి తెలుసు. అలా అఖిల గురించి కాళీ చాలా తెలుసుకున్నాడు. నమితతో ఉన్న అఖిల మాటలు ఎవరైనా చెబుతున్నా కాళీకి ఎంత సంతోషం అంటే అదో పిచ్చిలా ఉండేది. కాళీకి అఖిల తన జీవితంలో లేకపోతే కాళీ జీవితం శూన్యం అనేలా, అసలు అతని జీవితమే లేదు అనేలా తయారయ్యాడు. అంత పిచ్చి అఖిల అంటే. అఖిలతో సంతోషకరమైన జీవితం కావాలి అంటే అఖిలకు నచ్చినట్టు అఖిల మనసు ఏమి కోరుకుంటుందో తెలుసుకొని చెయ్యటమే అతని కర్తవ్యంలా. అఖిల భర్త పిల్లలతో ఎలా ఉండాలి అనుకుందో తెలిసిన క్షణం ఆమెతో కాళీ కూడా ఆ జీవితాన్ని ఊహించుకుంటే మనసుకు ఎంత సంతోషం కలిగిందో చెప్పటానికి వీలు కాదు. అలా ఆ ఫామ్ హౌస్ తీసుకున్నాడు కాళీ కూడా. అఖిలతో చాలా ముందు జీవితం ఊహించేశాడు. అది వాళ్ళ సంతోషాల పొదరిల్లు, స్వర్గాల హరివిల్లు. అఖిలకు ఆ వాతావరణం చూస్తుంటే రాఘవ పిల్లలు ఉన్నారు అని ప్రాణం బిగబట్టుకుంది గాని లేకపోతే ముద్దుల వర్షం కురిపించేదేమో. కాళీకి అఖిల మనసు గ్రహించిన కాళీ అఖిలను చూస్తూ కన్నుపట్టాడు. అఖిలకు సిగ్గులు మొగ్గలు అయ్యి బుగ్గల్లో పువ్వులు పూశాయి. ఆ కెంపుల రంగు చూసిన కాళీ మనసు ఉక్కిరి బిక్కిరి అయినది. పిల్లలు కూడా ఆ పచ్చని చెట్ల మధ్య చల్లని వాతావరణం చూస్తూ కేరింతలు కొడుతున్నారు. ఆ ఆనందాల పొదరింటికి చేరి పక్కగా ఒక షెడ్లో కారు పార్క్ చేశాడు. ఆ ఇల్లు ఎంత బాగుంది అంటే చాలా ముద్దుగా ఉన్నది. డాబా ఇల్లు అయినా కానీ పైన మొత్తం పెంకులు అతికించి ఆ పెంకులు మాదిరిగా పెంకుటిల్లు మాదిరిగా మొదటిగా చూస్తే ఎవరైనా పెంకుటిల్లే అనుకుంటారు. కానీ పైకి ఎక్కటానికి కూడా మెట్లు ఉన్నాయి. ప్రతి కిటికీ గుమ్మానికి స్లాబు ఉక్కుకి కింద నుంచి కుండీలలో తీగ జాతికి సంబంధించిన పరిమళ భరితమైన పూల మొక్కలు. ఆ ఇంటికి ఉదయం సాయంత్రం ఎండ చక్కగా తగులుతుంది. ఏ పూల మొక్కైనా చక్కగా వస్తాయి. ఏ మొక్కకి అయినా 4 గంటల ఎండ ఉంటే సరిపోతుంది. ఇంటి చుట్టూతర తీగలకు పారి ఏ కాలం ఏ పుష్పాలు పుష్పిస్తాయో అలా సన్నజాజులు, విరజాజులు, తీగమల్లెలు, నైట్ క్వీన్, రాధాకృష్ణ పూలు. ఇంటికి కాస్త దూరంలో పొన్నాగి చెట్లు కింద తెల్లని పరుపులు పరుచుకొని మంచి పరిమళంగా. అక్కడి వాతావరణం. ఇంకొంత దూరంలో పారిజాతం, అది కూడా కింద తెల్లని తివాచీల పూల పడి ఆరెంజ్ వర్ణంలో కాడలు కనిపిస్తూ ఎంత అందంగా ఉందో అక్కడి ప్లేసు. ఆ వాసన కూడా చెప్పతరం కాదు. చెట్లుగా ఉన్న పూల మొక్కలు ఇంటికి కాస్త దూరంగా ఉండి ఎటు నుంచి గాలి వీచినా 4 దిక్కుల నుంచి వచ్చే గాలి నుంచి ఆ పరిమళం ఇల్లును చేరుతుంది. దారికి అటుపక్కన ఇటుపక్కన రంగురంగుల లిల్లీ మొక్కలు, రకరకాల గులాబీ మొక్కలు, అందమైన క్రోటన్ మొక్కలు, ఇండోర్ అవుట్డోర్కి సంబంధించినవి ఎన్నో రకాల మొక్కలు. ఎర్రని పెంకుల మాదిరిగా పెంకులకు రంగేసి పెసరపచ్చ గోడలకు ముదురాకు పచ్చ తలుపు దర్వాజాలు. ఇల్లు కూడా పచ్చని పొదరిల్లులా మల్లె పందిరిలా కనిపించింది. అఖిల ఊహించిన దానికంటే కూడా ఆ వాతావరణం, ఆ మొక్కలను చూస్తుంటే నెమలిలా నాట్యం చెయ్యాలి అని ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. కారు ఆగగానే పరుగులు పెట్టాలి అని ఆమె మనసు ప్రతి ఒక్క మొక్కని పలకరించాలి అని పరుగులు తీస్తుంటే కాళీ ఆమె చెయ్యి పట్టి ఆపి, నేను లేనప్పుడు మాత్రమే నువ్వు ఆ మొక్కలతో ఉండాలి, నేను ఉన్నప్పుడు నన్ను వదిలితే ఊరుకునేది లేదు అని అన్నాడు. అఖిల, మీరు కూడా రండి నాతోటి, ముందు గార్డెన్ చూశాక తర్వాత ఇంట్లోకి పోదాము అన్నది.
ముందు ఇంట్లోకి వెళ్ళి ఇల్లు కూడా చూసి తర్వాత నీ బుద్ధి తీరేదాకా మొత్తం పక్కన ఉండి తిప్పుతాను, సరేనా అన్నాడు. నాతో మీరు కూడా వస్తారా అన్నది. ఈరోజే మొత్తం చూపించను, నువ్వు అలసిపోతే రాత్రికి నువ్వు నాకు ఫుడ్డు పెట్టవు, అందుకనే ఈరోజు పూల మొక్కలు చూసి తర్వాత వేరే మొక్కలు చూద్దాము అన్నాడు. అఖిలకు కాళీ అన్నమాట నవ్వొచ్చి, నేనేమీ అలసిపోనులేండి, మీ సంగతి నాకు తెలుసు కదా, మిమ్మల్ని ఎలా డీల్ చెయ్యాలో నాకు తెలుసు కదా అన్నది. కాళీ, మాయదానివి, మాయ చేస్తావు, నీ పిచ్చి ప్రేమలో పడి నన్ను నేను కూడా మర్చిపోతున్నాను అన్నాడు. అఖిల, అయితే నేను ఒక్కదాన్ని సరిపోనా, ఇంకొకరు చేసుకుంటారా అన్నది. కాళీ, నాకు సరిపోయినా సరిపోకపోయినా నువ్వు నాకు ఒక్కదానివి చాలు, మనసులో ప్రేమ ఒకసారి పుడుతుంది, ఆ ప్రేమ నీపై పుట్టింది, నీతో ఉన్నంతసేపు నా ప్రేమ దాహం తీరదు, కానీ మనసు మాత్రం చెప్పలేని హాయి తృప్తిగా ఉంటుంది. ప్రతి మనిషికి కావలసింది మనసు తృప్తి. మనం ఎంత తింటున్నామో ఎంత తినాలి అనేది కాదు, తిన్నదైనా తృప్తిగా తింటే ఆ ఆనందం చెప్పతరం కాదు. అది నీ దగ్గర దొరికింది, నువ్వు కాక ఇంకొకటి అని అన్నావు అనుకో, చంపేస్తా. నా అణువు నువ్వే, నా ప్రాణం నువ్వే, నీతో నాకు ఏమీ లేకపోయినా నువ్వు నా పక్కన ఉన్నా చాలు, నిన్ను చూస్తూ బ్రతికేస్తా, నీ ప్రేమలో బతికేస్తా. మనసు నిండా ప్రేమ ఉండాలి, కానీ దేహంపై ప్రేమ కాదు. ఒకప్పుడు దేహాల రాపిడే జీవితం అనుకున్నాను, అంతకు మించి ప్రేమ అనే ఒక మాయాజాలం ఉంది అనేది నిన్ను చూశాకే తెలిసింది. ఆ ప్రేమ అనే ప్రేమ కోసం దేహాలు కలవకపోయినా నా గుండెపై నిన్ను పడుకోబెట్టి జోకొట్టిన తృప్తినే ఇస్తుంది పిచ్చిదానా అన్నాడు. అఖిల, ఇక ఎవరికి పంచనులేండి, మీ మైండ్ ఫ్రెష్గా లేకపోతే చాలామంది ఆడపిల్లల జీవితాలు అగాధాలవుతాయని ఆలోచించాను. మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. నా ఒక్కదాని స్వార్థం చూసుకుని అంతమంది పిల్లల జీవితాలు అగాధాలు చేయాలనిపించలేదు, అందుకే యామిని మీకు దగ్గర చేశాను అని అఖిల బాధగా అంటుంటే కాళీ అఖిలను దగ్గరికి తీసుకుని, నీ ఆలోచన నేను గ్రహించగలిగాను, కానీ యామిని మన జీవితంలోకి వచ్చి ఇప్పుడు ఆమె నరకయాతన అనుభవిస్తుంది. తెలిసి వచ్చినా కానీ కొన్ని మనసుకు అలా ఆకట్టుకుంటాయి. అలా ఆమెకు నాతో జీవితం కావాలి అనే ఆశ పుట్టింది. మనసుకు ఆశ పుట్టింది, కానీ ఆమె బుద్ధి నీకు ద్రోహం చేసేది కాదు, నన్ను ఇబ్బంది పెట్టేది కాదు, తనకు తానే ఇబ్బంది పడుతుంది. అందుకే మనిద్దరి జీవితాల్లో ఎవరిని తీసుకురాకు, ఏది ఉన్నా నాకు చెప్పు అని కాళీ అంటే అఖిల కాళీ గుండెపై తలపెట్టి, ఇక ఎవ్వరిని తీసుకుని రాను, అప్పుడంటే నేను దూరంగా ఉండవలసి వచ్చింది, ఇక ఉండనులే అన్నది. కాళీ, ఇప్పుడు నీకైతే ఏ ప్రాబ్లం లేదు కదా అన్నాడు. అఖిల నవ్వుతూ లేదు అని తల ఊపి సమాధానం చెప్పింది. కాళీ అఖిల నుదుటిన ముద్దు పెట్టి, ఈసారి ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పు, నాకు దూరం అవ్వాలని చూడకు, నువ్వు నన్ను కొద్దిగా దూరం పెట్టినా కానీ నా మనసు పడే వేదన అంతా ఇంతా కాదు, నిన్ను వదలను అనుకో, బంధించి అయినా బలవంతమైన నా దగ్గరే ఉంచుకుంటా, కానీ బంధించి ఉంచుకునేదానికి ప్రేమగా ఉంచుకునేదానికి తేడా ఉంటుంది కదా అని అన్నాడు. అఖిల కాళీ గుండెపై గుండీని తిప్పుతూ, మీరు వదలమన్నా నేను వదనులే అని అన్నది. కాళీ అఖిలను మరింత దగ్గర తీసుకుని, పద ఇంట్లోకి వెళ్దాము, మన కోసం డాడీ గుమ్మంలో ఎదురు చూస్తున్నాడు, లోపల అడుగు పెట్టడం లేదు అంటే అఖిల గుమ్మం కేసి చూస్తూ, అదేంటి మావయ్య గారు, ఇంట్లోకి వెళ్ళవచ్చు కదా అన్నది. రాఘవ, మీ అత్తగారు అలా ఎలా రాణిస్తారు అని అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.